డాడీ గారు మమ్మీ గారు రావటం మాకు ఎంతో ఆనందకరం. ఎండిపోయిన ఈ గిద్దలూరు ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు డాడీ గారిని పంపించి ఈ ఎండిపోయిన ప్రజలందరి జీవితాలను చిగురింప చేయడానికి పంపించాడని మేము ఎంతో నమ్ముతున్నాము. మారు మనసు పొందాము. ఈ వాక్యం ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. ఈ గిద్దలూరు ప్రాంతంలో అనేక మందిని ఉజ్జీవింపజేసి అనేక మందికి ఆయన మాటలు వినిపించి అనేక మందిని ఆయన ఆత్మలో బలపరుచుకున్నాడండి. ప్రవీణ్ అన్న గారు, శారోనమ్మ గారు ఈ గిద్దలూరు ప్రాంతానికి రావడము దేవుని కృప, దేవుని సంకల్పం అని ఎంతగానో గర్వంగా చెప్తున్నాను. ఈ రోజు నేను వాక్యాలు చాలా బలపడ్డాను ఆత్మీయంగా. దేవుడు నాతో మాట్లాడాడు ప్రతి మాట. అన్నగారి ఒక వాక్యం వినుటకు ఇచ్చిన దేవుని కృపను బట్టి ఆయనకు దేవునికి మహిమ కలుగును గాక. కృంగిపోయిన వారిని లేవనెత్తైన గొప్ప వాక్యం మీరు తెలియపరిచిన విధానం బట్టి నిజంగా చాలా గొప్ప వాక్యం చెప్పినందుకు ప్రవీణయ్య గారికి, శారణమ్మ గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్య గారు చెప్పినటువంటి వాక్యంతో చాలా బలపడి ఉన్నాము. కడపలో సభలు 21, 22, 23, 24 సిఎస్ఐ గ్రౌండ్స్ కడప ఉజ్జీవ సభలు. కుటుంబాలుగా రండి, పాలు పొందండి. సిఎస్ఐ ఆ గ్రౌండ్లో జరుగుతున్న సభల కోసం కడప చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏడ్చి దేవుడికి ఇంతలా ప్రార్థన చేశానంటే ఇవ్వాలని ఇక్కడ దేవుడు నా పట్ల ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు, నాతో మాట్లాడాడు. మేమందరము చాలా సంతోషంగా బలపరచబడినాం వాక్యము ద్వారా. ఈ వాక్యము దేవుడు దిగి వచ్చి అమ్మ ద్వారా మాట్లాడినట్టు ఈ వాక్యము నాతోటి దేవుడు మాట్లాడినాడు. ఎంతగానో నేను దేవుడిలో బలపడున్నాను. ఈ అద్భుత కార్యములు మా కోసము మా జీవితంలో జరిగించినాడు దేవుడు. సిస్టర్ వాక్యం ద్వారా నాకు చాలా ఆదరణ కలిగింది. యేసుక్రీస్తు అన్ని విషయాల్లో సహాయం చేస్తారని నా యొక్క విశ్వాసం పెంపొందింది. మేము ఎంతగానో ఈ వాక్యం ద్వారా బలపడ్డాము. చాలామంది వచ్చారు, చాలామంది బలపడ్డారు, చాలామంది బంధకాలు విడిపోయాయి. కల్వరి ఉజ్జీవ మహాసభల్లో మేము పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉన్నాము.